దానము కాని యజ్ఞ సముదాయము కాని దానము కాని యజ్ఞ సముదాయము కాని తపంబు కాని విజ్ఞానము కాని తేజిత సత్య సంధానము కాని మరేది అయినను తేజిత సత్య సంధానము కాని మరేది అయినను దమంబుకు పురుడు రాదు దమంబుకు పురుడు రాదు. విచారించి చూచినను చర్చించి చూచినను శోధించి చూచినను దమంబుకు పురుడు రాదు. The charity or the number of rituals like yajna, the penance or the wisdom or the pursuit after the nectarine path of truth, anything whatsoever will never give any sort of self-control. Inquiry, discussion, investigation will never help us to tread along the path of dharma. ప్రపంచంలోని ప్రతి మానవుడు తమ జీవితం పరమావధికి మార్గమేమని కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు. Human being today in this world is not able to understand the aim of his life. గుర్తించుకోలేకపోతున్నాను అనేటువంటి విచారం కూడాను లేకపోతున్నది. Even if he recognizes, he doesn't think about it. జీవితం అంటే ఏమిటి? What do you mean by life? జీవిత పరమావధి యొక్క లక్ష్యం ఏమిటి? What is the aim of life? అని దివ్య భావాన్ని మానవుడు విచారించడమే ప్రధాన కర్తవ్యం. It's the main responsibility of every human being to have these divine feelings. జీవిత పరమాశయము కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, కళకళలాడే కళత్రం, తలతలలాడే వస్తువాహనాదులే జీవిత పరమావధిని భావించి మురిసిపోతున్నారు. Man is alluring himself and has taken as the aim of life the food, raiment and shelter, enough of children at home and all kinds of pleasures and comforts, conveniences. ఇది కొంతవరకు అవసరమే. This is needed to certain extent. కానీ ఇవి అన్నీ కూడాను జీవనోపాధికి సంబంధించినవే కానీ జీవిత పరమావధికి సంబంధించినవి కాదు. They are all related to the life journey but not the purpose of life. జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను గుర్తించాలి. Along with living, one has to know the aim of life. మానవత్వం అనేటువంటిది సామాన్యమైనటువంటి జీవితం కాదనియు, ఇది చాలా విలువైనదనియు, జీవించదగినదనియు, అర్థవంతమైనటువంటిదని కూడాను విచారించాలి. Human life is not an ordinary one. It is highly valuable. It has to be lived, cherished and experienced. గృహస్థులైనటువంటి ప్రతి మానవునకును గృహస్థ ధర్మముతో పాటు గృహస్థారణ్యములో సంచరించేటువంటి ప్రతి మానవునకును బృహదారణ్యము యొక్క సంబంధం కూడాను కొంత గుర్తించాలి. Every householder, besides his daily responsibilities and duties, will have to understand certain of the things that relate to the life after. గృహదారణ్య వాసులకు బృహదారణ్య నివాసం అత్యవసరం. That kind of activity is also needed for the householder. ఏమిటి ఈ బృహదారణ్యము?
What is this life? బృహత్తరమైనటువంటి యొక్క ఆశ్రమం. That is mighty hermitage. ఏమిటి ఈ బృహత్తరమైనటువంటి ఆశ్రమం? What is this mighty hermitage? వాక్కు, మనసు, ఆత్మ, ప్రాణము, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము. It is the combination of the word, the mind and the life. వాక్ తేజస్సు, The word is effulgence. మనసు అన్నమయం, The mind comes out of the food. ప్రాణము రసమయము, This life is the life fluid. తేజోమయమైనటువంటి యొక్క వాక్కు అన్నమయమైన మనస్సునందు చేరి ప్రాణమయమైనటువంటి రసంగా రూపొందుతూ వచ్చింది. This word, which is all effulgent, will be there in the form of the food which is partaken, that grows into the mind and shapes finally as life fluid. రసో వై సహా, ఇది ఏ బ్రహ్మస్వరూపం అన్నారు. This is called Raso Vaisaha, the form of Brahman. ఈ రసతత్వము కేవలం ఒక ప్రాణమునందు మాత్రమే ఉంటున్నది. This life fluid is present in this life only. ప్రాణమే ఈ జగత్తుకు మూలాధారము. The life is the basis for the entire world. అయితే ఈ ప్రాణములకు అతీతమైనటువంటి ఒక ఆత్మ కూడా ఉన్నది. However, beyond the life principle, there is the Atma. కనుక వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క బృహత్తర స్వరూపమే ఈ బృహదారణ్యము. This Brihadaranya is the mighty combination of this word, the mind and life. అరణ్యవాసులు దీనిని నిరంతరము చింతించి ఆత్మతత్వాన్ని గుర్తించి ఆనందాన్ని అనుభవించటం చేత దీనికి అరణ్యము అని కూడా ఒక పేరు వచ్చింది. As most of the people that spend time in the forest, they made inquiry of the self and they had all the అరణ్యం bliss. నుండి ఆవిర్భవించినటువంటి అగ్నికి కూడాను అరణ్యము అని పేరు వచ్చింది. It is also called the Aranya. కనుక మానవుని యొక్క జీవితమునకు అగ్నే ప్రారంభము, అగ్నే జీవితము, అగ్నియే అంత్యము. So for human life, fire is the beginning and fire is there and at the end too. తల్లి గర్భాగ్ని నుండి పుట్టి Having been born out of mother's womb of fire, దేహాగ్నితో జీవించి sustaining life in fire, కాష్టాగ్నితో అంత్యమవుతుండాలి ఈ దేహం. and the body ends finally in fire. కనుక జీవితములకు జన్మ మరణములకు అగ్నియే మూల కారణము. Therefore, for the entire sustenance, birth and death, the fire is ఈ responsible. అగ్నియే దివ్య స్వరూపము, This fire is divine form. అగ్నియే తేజోమయము. This fire is effulgent. సమస్త ప్రపంచమును కూడాను కాపాడున్నది అగ్నియే. It is the fire that protects the entire world. అయితే ఈ అగ్నికి కొంత పరిమితం కావాలి. However, it must be under certain limits. నశ్రేయో నియమం వినా, There will be no welfare. There దేనికి is no నేను limit. కూడాను కొంత నియమం ఉండాలి. For everything there should be a limit. ఈ అగ్నిస్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని గుర్తించే నిమిత్తము ప్రాచీన కాలం నందు యజ్ఞయాగాదులు ప్రారంభిస్తూ వచ్చారు. To understand this Brahman, which is the form of fire, the ancients have undertaken these rituals, yajna and yaga, మనోభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తము కాదు, not for the fulfillment of desire, వాంఛనను చెల్లించుకునే నిమిత్తము కాదు, not to get the desire, బాధలను పోగొట్టుకునే నిమిత్తము కాదు, not to get relieved of suffering. కష్టములను విసర్జించే నిమిత్తము కాదు, It's not for augmentation. కేవలము ఆత్మానందమును పొందే నిమిత్తమే యజ్ఞయాగాదులు ప్రారంభించారు. They are undertaking yajna and yaga for the bliss of the self. ఒకానొక సమయంలో At one time, జనక మహారాజు గొప్ప యజ్ఞమును ప్రారంభించాడు. King Janaka started a big yajna. ఈ యజ్ఞములకు మహా పండితోత్తములందరూ కూడాను ప్రవేశించారు. Many pandits participated in that yajna. ఇందులో స్త్రీలు కూడాను ప్రవేశించారు మహాపండితులుగా. Great pandits, women also participated. మైత్రేయి, శాండిల్ని, గార్గి ఇలాంటి వారంతా కూడాను గొప్ప పండితులు. Maitreyi, Gargi are great pandits. ఇలాంటి పండిత సభ లోపల In that court of pandits, అశ్వరుడు అనేటువంటి ఒక మహర్షి a saint by name Ashwarudu యాజ్ఞవల్కుని ప్రశ్నిస్తూ వచ్చాడు. started questioning Saint Yajnavalkya. దేవతలు ఎంతమంది ఇక్కడ How many deities, devatas are here? అనగా అతి సూక్ష్మమైన హృదయం కలిగినటువంటి వాడు కనుక యాజ్ఞవల్కుడు
ఇక్కడ అనేటువంటి పదాన్ని ఆధారం తీసుకున్నాడు. As Yajnavalkya is highly intelligent, he has taken this word ikkada here. 3306 మంది ఉన్నారు అన్నాడు. He said 3,306. ఏమిటి దేవతలు 3306 మంది ఉంటున్నారా? What devatas, deities are అని సభ 3,306? అంతా కూడా ఆశ్చర్యపడిపోయింది. All in the court were surprised. యాజ్ఞవల్కుని ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క సమావేశంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే. What is the view of Yajnavalkya? Those that assembled there in that court are the form of the divinity. దైవం మానుష రూపేణ. God is in the form of a human being. కనుక మనిషిని మనిషిగా భావించలేదు ఆనాడు యజ్ఞయాగాది క్రతువుల యొక్క సమావేశములందు. They have not undertaken yajna yagas, taken human beings as such. ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడిగా భావించారు. Every individual is the form of God. తిరిగి అశ్వరుడు మరొక ప్రశ్న వేయించాడు. Later, Ashwarudu has put another question. యాజ్ఞవల్క, ఈ 3306 మంది దేవతల లోపల కొంతవరకు తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు. He asked Yajnavalkya, is it possible to decrease the number of devatas, deities? తప్పక తగ్గించవచ్చును అని చెప్పాడు యాజ్ఞవల్కుడు. Yajnavalkya said, why not? It can be done. అయితే ఎంతమంది దేవతలు? Then how many devatas are there? ఇక్కడ అనేటువంటి పదం లేదు అక్కడ. ఎంతమంది దేవతలు? He did not make use of this word ikkada here. How many are there? 36 మంది దేవతలు ఉన్నారు అన్నాడు. He said 36 are there. వారిని గురించి వివరించవచ్చునా? Would you explain about them? తప్పక వివరిస్తానన్నాడు. He said certainly. 8 వసువులు, 8 are Vasulu, 11 రుద్రులు, 11 Rudrulu, 12 ఆదిత్యులు, 12 Adityulu, ఇంద్రుడు ప్రజాపతి. Indrudu Prajapati. ఈ అందరూ చేర్చి 33 మంది దేవతలు అవుతారు అన్నాడు. All will make a total of 33 devatas. వసువులు 8 మంది, Vasulu are 8. రుద్రులు 11 మంది, Rudrulu are 11. ఆదిత్యులు 12 మంది, Adityulu 12. ఇంద్రుడు ప్రజాపతి. Indrudu and Prajapati. వీరందరూ చేర్చి 33 మంది అన్నాడు. They make a total of 33. సరే అని సభ అంతా కూడాను కొంత తల ఊచింది. The entire congregation agreed with this statement. ఇందులో గార్గి లేచి, In the meantime, Gargi got up. మహాపండితోత్తమ, Scholar, ఈ 33 మంది దేవతల నుంచి ఇంకేమైనా కొంచెం తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు. she asked, is there still a possibility to reduce the number తప్పక further? సాధ్యమవుతుంది అన్నాడు. Is it certainly possible? చెప్పమన్నారు. She wanted him to say. 6 మంది అన్నారు. He said only 6. ఎవరు ఈ 6 మంది? Who are they? అగ్ని, Fire, పృథ్వీ, earth, వాయువు, wind, ఆదిత్య, Aditya, అమరత్వము, immortality, ఇంకా అధ్వరము. Adhvaram. ఈ 6 మంది నిజమైన దేవతలు ఉన్నారు. These 6 are true devatas, deities. తిరిగి అశ్వరుడు లేచి ఈ 6 మంది నుంచి కూడా ఇంకా కొంతవరకు తగ్గించవచ్చునా అని ప్రశ్నించాడు. Ashwarudu got up again. Can you still further decrease the total? తప్పక తగ్గించవచ్చునన్నాడు యాజ్ఞవల్కుడు. Yajnavalkya said, certainly you can reduce the number. అయితే ఎంతమంది? Then how many are there? 3 మాత్రమే అన్నాడు. Only 3 are there. ఎవరు ఈ 3? Who are these 3? భూత భవిష్యత్ వర్తమాన కాలములే 3 దేవతలు అన్నాడు. These 3 deity devatas are the past, present and future. దీనిని అంగీకరించారు అందరూ. Everybody accepted this. ఈ 3 నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా? Out of the 3, can you still further reduce? అవును, తగ్గించవచ్చును. Yes, it's possible. ఎవరు ప్రధానమైనటువంటి దేవతలు అన్నాడు. Who are the chief, most important? 2 అన్నాడు. He said 2. ఇది అన్నము, ప్రాణము. These 2 are food and life. అయితే ఈ 2 నుంచి కూడా ఇంకేమైనా తగ్గించవచ్చునా? Out of these 2, can you still further reduce? తగ్గించవచ్చు అన్నాడు. Yes, it's possible. ఏ విధంగా 1.5 దేవుడు అన్నాడు. He said 1.5 God. ఏమిటి 1.5 దేవుడు అంటే అర్థము? What is the meaning of this 1.5 God? గాలి సర్వ పదార్థముల యందు కూడాను ఈమిడి ఉంటున్నది. Air is present in all the matter. కనుకనే ఈ సర్వ పదార్థముల యందు కూడాను సర్వత్రా నిండి ఉన్నటువంటి ఈ గాలికి అద్వర్థం అని పేరు ఉండాలి. అద్వర్థం. Advat. As the air is present everywhere, it has got the name Advat. అద్వర్థం అనగా 1.5 అని దీనికి అర్థం. Advartha means 1.5. అయితే ఈ 1.5 నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా? Out of this 1.5, can you still further reduce?
తప్పక తగ్గించవచ్చున్నాడు. Certainly so. ఏమిటి అది? What's that? ప్రాణము ఒక్కటే. Life is one. కనుక దేవతలను అన్నింటి ఎందుకును మనం విచారణ చేసి వైజ్ఞానికంగా, నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని పరిశోధనలు చేసినప్పటికీ కట్టకడపటికి ప్రాణము అనేటువంటిది ఒకటి అంత్యదేవుడిగా నిలిచాడు. When we inquire clearly, scientifically, ethically, physically, in dharmic way and spiritually, is ఈ all the life. ప్రాణతత్వం ఎక్కడ ఉంటున్నది? Where does it lie? ప్రాణమునకు ఒక స్థానము, ఒక కాలము, ఒక దేశము కాదు. Life doesn't relate to a particular place or time or సర్వత్రా position. ఉంటుండాలి. It is everywhere. ఇటు సర్వత్రా ఉండినటువంటి ప్రాణ ప్రతిష్టనే ప్రధానమైన యజ్ఞము అన్నాడు. The yajna is the installation of this life which is spread all over. యజ్ఞం అనగా ఏమిటి? What do you mean by yajna? కేవలం ఒక హోమంలో సమితులంతా కూడా అర్పితం గావించటము ఇది మాత్రమే కాదు యజ్ఞం. Yajna doesn't mean conducting homa and making other offerings there. యమ నియమాదులతో జ్ఞానమును ఆచరించటమే యజ్ఞము అన్నారు. Yajna is the acquisition of the knowledge with full control of the outer and inner senses. ఈ జ్ఞానమంతా కూడాను కేవలం భౌతికమైన జ్ఞానమేను అన్నారు. This wisdom is merely physical knowledge. యమ నియమాదులతో ఆచరించేటువంటి దేహముతోనే. With this body only we conduct all the disciplines outer and దేహం inner. అనిత్యమైనటువంటిది, Body is temporary. నీటి బుడగ వంటిది. It's like a water bubble. కనుక ఇది సత్యం ఎట్లవుతుంది? How can that be true? ఇంకా జ్ఞానము అంటున్నారు. Then we say wisdom. ఈ జ్ఞానము కూడాను నిజమైన జ్ఞానం కాదు. Even that wisdom is not correct. అజ్ఞానంతో కూడిన జ్ఞానము అన్నారు. It has got with it the ignorance too. జ్ఞానము నా కాదు, జ్ఞానము కానిది జ్ఞానము అన్నారు. Jna means the wisdom. Na means no. So it's no wisdom. నా అనగా నా అనగా కాదు, Na means no. ఇది జ్ఞానము కాదు అని దాని అర్థం. So this is not wisdom. ఇంక ఏది జ్ఞానము? Then what is wisdom? ఆత్మజ్ఞానమే జ్ఞానము. The knowledge of the self is wisdom. కేవలము ఇంద్రియముల చేత, తెలివితేటల చేత, మేధావి చేత అనుభవించేటువంటి జ్ఞానములన్నీ కూడాను మిథ్యా జ్ఞానములే. All that knowledge we acquire through senses and mere intelligence, intellect is secular knowledge. జీవదేవుడు అనేటువంటిది ఎండ నీడల వంటిదిగా ఉంటుండాలి. The God in the individual should be like an object and a shadow. ఎండ ఉంటేనే నీడ, Where there is light నీడ and shadow. ఉన్నదనగా ఎండ ఉంది, నీడలో కూడాను ఎండ ఉన్నది. In the shadow also there is light. కనుక ఈ రెండింటి యొక్క తత్వమే ఈ జగత్తు. This world is the combination of the nature of these దీనినే two. ద్వైతము అన్నారు. This is called dualism. ఈ జగత్తునకు ద్వైత స్వరూపమే. The world is the very form of dualism. ఈ ద్వైత స్వరూపమైనటువంటి జగత్తునందు ఎట్టి జ్ఞానమును మనం సంపాదించినప్పటికీ ఇవి అజ్ఞానం కిందనే రూపొందుతాయి. In this dual world, whatever you acquire amounts to in ignorance. ఈ జ్ఞానం అనేక వాదోపవాదములకు పనికి వస్తుంటాయి. This wisdom will serve you to argue. తర్కమునకు ఉపయోగిస్తుంటారు. It will also help you in logic. ఈ వాదే వద్యతే వైరం, వాదన వల్ల వైరం కూడాను పెరుగుతూ ఉంటాది. Because of the arguments, enmity will increase. వాదన కానిది, That which is not, భేదము లేనిది, no difference, రెండవది కానిది, there is nothing. Second, తేజస్సు విరుగనిది, that with all the light, సర్వత్రా వ్యాపించినది, అది ఏ నిజమైన ఆత్మజ్ఞానం. that which is all pervasive is the knowledge of the self. అట్టి ఆత్మజ్ఞాన నిమిత్తమై ప్రాచీన కాలమునందు మహర్షులు యజ్ఞయాగాదులను సలుపుతూ వచ్చారు. For the wisdom of the self, the ancient saints conducted the yajnas and yagas. మానవుని యొక్క ఉనికిని గుర్తించే నిమిత్తమై యజ్ఞములు ఆచరిస్తూ వచ్చారు. To know the existence, the awareness of man, yajnas, జీవిత yagas. పరమావధి అంటే ఏమిటి అనేటువంటి యొక్క దీనిని తెలుసుకోవటానికి యజ్ఞములు ప్రారంభించారు. They have undertaken yajna to know the aim of life, goal of life. ఏదో ఒక లలితా సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక విష్ణు సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక పారాయణం చేసుకుంటూ ఇది యజ్ఞంలో మనం కాలమును సార్థకం చేసుకున్నట్టుగా భావిస్తాం. They feel that the time is really well spent if they recite or go through Lalita చేయదగినవే, Sahasranama. చేయతగినవే, They are to be done. కానీ మనము దీనివల్ల అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు. Out of these you don't get anything. అప్పటికప్పటికి తాత్కాలిక ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. You can have the temporary happiness. శాశ్వత మార్పు జరగడానికి ఇవి ఏమాత్రమూ కారణములు కాదు. They will not help you to have permanent happiness. తనలో తాను ఆత్మతత్వాన్ని చక్కగా విచారణ సలిపి, విమర్శించి, పరిశోధనలు సలిపి, పరిశీలించి దానిని
పరతత్వంగా అనుభవించాలి. He has to inquire, he has to investigate, he has to experience and go in deep of the nature of the self. ఇది నిజమైన ఆత్మజ్ఞానం. This is the true knowledge of the self. కనుక ఈ ఆత్మజ్ఞానానికి మనం ఏ గ్రంథమును చదవనక్కర్లేదు. For this knowledge of the self, you don't need to go through any text. కానీ అనుభవం ద్వారా కొంతవరకు సత్యాన్ని గుర్తించి దాన్ని సాధనలో ఇమిడ్చి మనము దివ్యమైనటువంటి మన స్వప్రయత్నం చేతనే దీన్ని సాధించాలి. However, by acquiring this knowledge, you can acquire and make use of it in the daily life and experience thereafter. మానవత్వంలో ఒక విధమైనటువంటి దివ్యానుభూతి ఉంటున్నది. In the human life, there's divine experience. మనం ఏ పదార్థాన్ని మనం ఆశించినా ప్రేమించినా Whatever object you love or expect, ఆ పదార్థం యొక్క నిమిత్తము కాదు మనం ఆ పదార్థాన్ని ఆశించటం. you expect it not for that sake of the object. నీ యొక్క అభీష్ట నిమిత్తం ఆ పదార్థాన్ని ఆశిస్తున్నావు. It's only your desire that makes you expect it. ఏ వ్యక్తిని మనము ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమై మనము ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు. Whomsoever you love, you don't love him for the sake of that నీ person. ప్రేమ నిమిత్తమై ఆ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు. You love him for your own self. అదే విధంగానే ప్రపంచములో ప్రతి ఒక్కటి కూడాను తన నిమిత్తమే తాను ప్రేమిస్తూ దుఃఖిస్తూ విచారిస్తూ ఆనందిస్తూ ఉంటున్నాడు. Therefore, one loves, one is miserable, one spends time in anxiety because out of his own కనుక self. తన విచారములకు తానే కారణం, He is responsible for his own తన anxiety. ఆనందములకు తానే కారణము, He is responsible for his happiness. తన యొక్క సంతృప్తికి తానే కారణము. For satisfaction, he is responsible. కారణము తనే కనుక తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి. As he himself is responsible, he has to know his own nature. ఇది గ్రంథములలో లేదు. This is not present in text. నిజముగా మానవ జీవితం అనేటువంటిది ఏదో నీటి బుడగ వంటి దేహమును ధరించి పిచ్చికోతి వంటి మనసును ధరించి కాలమును వ్యర్థము గావిస్తూ అంత్యము రాగానే కాయాన్ని విసర్జించటము ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నారు. People consider as the aim of life just taking the body as a water bubble and the mind the mad monkey and end the life. కారణ కర్మలతో కూడినటువంటి ఈ యొక్క జీవిత సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. One has to know the truth of life, which has got these aspects of the ఈ reason of the జగత్తులో time. ఏది కూడా శాశ్వతం లేదు. In this world, nothing is permanent. ఎప్పుడో ఎక్కడో ఏమవుతుందో, Where, when, what is going to happen? కానీ ఉండినంత వరకు మాత్రము మనం సంతృప్తిగా జీవించాలి. So long we are alive, we should live ఆ with సంతృప్తి ఎక్కడి నుంచి satisfaction. మనకు వస్తుంది? Where from you get satisfaction? ఒక్క దైవ చింతన చేత తప్ప అన్న చింతన మనకు ప్రాప్తించదు. You can have satisfaction by thinking of the Lord. కనుక యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా తపస్వి అయినటువంటి పండితుడు కూడాను Even Yajnavalkya, a great saint, యావత్ ప్రపంచమంతా కూడాను భగవత్ స్వరూపమే అన్నాడు. he also said the whole world is a manifestation of God. భగవంతుడు లేనటువంటి స్థానమే లేదు. There's no place where there's no God. తాను కాని స్థానము తనది కాని పేరు లోకంలో లేదు. There's no name without him. There's no place without him. ఇలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. We should experience that ఆ unity. ఏకత్వం భిన్నంగా ఉంటుండాలి. That unity is present ఈ in the form of భిన్నతో diversity. ఉండినటువంటి దానిని అనేకత్వమైనటువంటి దానిని ఏకత్వంగా విభజించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. This multiplicity, we are making a kind of effort to view that way. ఇదే మన పొరపాటు. This is our mistake. కనుక బృహదారణ్యమునందు In Brudaranya, ఇది కేవలము ఒక ఓంకార నాదముతో కూడినటువంటి ఒక దివ్యశక్తిగా ప్రబోధిస్తూ వచ్చింది. it taught the entire as the power, the strength of Omkara. ఎక్కడ చూచినా కానీ ప్రణవనాదమే. Wherever you listen, you find pranava. ఒక Omkara. తట్ట క్రింద వేయి, అది కూడా ఓం అని ప్రణవనాదం చేస్తుంది. You just drop down a log or a wood, you find ఒక Omkara. ఎలక్ట్రిక్ పోల్ దగ్గర పోయి దాన్ని కొట్టు, అది కూడా ఓం అని ప్రణవం చేస్తుంది. You tap the electric pole, you get the sound pranava. ఎవరి చెంత నీవు పోనక్కర్లేదు. నీవు ఒంటరిగా కూర్చొని నీవు రెండు చెవులు గట్టిగా మూసుకో, అక్కడ కూడా ఓం అని ప్రణవం వినిపిస్తుంటారు. You don't need to go anywhere. Close your ears. You'll listen to Omkara. సర్వత్రా నిండినటువంటిది ఈ ప్రణవనాదమే. It is this pranava Omkara present everywhere. ఈ ప్రణవనాదాన్ని మనం చక్కగా దైవత్వంగా విశ్వసించినప్పుడే When we have got full faith that this pranava is the very form of divinity, ఏ విచారమునకు అవకాశం లేదు మనకు. there will be no scope for any anxieties or ఈ worry. ప్రాకృతమైన లోకములో In this world, అనేక విధములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు వెంటాడుతుంటాయి. there will be so many miseries, there will be so many losses. ఎంతవరకు ఇవి?
How far? How long? దేహాభిమానం ఉండినంత వరకే మనకి ఈ కష్టములు దుఃఖములు. So long there is body attachment, you are bound to suffer. వచ్చే సమస్త దుఃఖములు కూడా దేహములకు సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. All miseries relate to the body and not to the self. ఈ దేహం అనేటువంటిది కేవలము పంచభూతములతో కూడినటువంటి యొక్కది. Body is the combination of 5 elements. పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. This body combination of 5 elements which is weak is bound to fall. శతవర్షముల దాకా మితము చెప్పిని కాని నమ్మరాదా మాట నెమ్మనమున. They have specified 100 years, but you cannot believe it. భాగ్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో. Either at an young age or in youth or in an old age. ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. Either in the town or the village or in the deep water, you don't know when you are going to die. నిశ్చయము. Death is certain. దేహమున్నంతలో తాను తెలియవలయు. So long you are alive, you know yourself. ఈ దేహం ఉండినంత లోపలనే మనము ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. So long there is this body, you should know this truth. ఎప్పుడో మనం విచారిస్తామనుకుంటుంటే ఎప్పటి వరకు ఈ దేహం ఉంటుందా? If we postpone it, how are you sure that the body will be there? ఇది నీటి బుడగ వంటిది. It is like water bubble. నీటి అందే పుట్టి, It is born in water. నీటి అందే పెరిగి, It is sustained in నీటి water. అందే అణంగు నీటి బుడగ. It merges in water. That is the water bubble. నరుడు బుద్భుదంబు నారాయణుడు నీరు. Human being is water bubble, Narayana is water. ఆ నీటి నుంచినే వచ్చింది ఈ యొక్క బుడగ. This bubble has come out of ఆ water. నీరే నారాయణుడు, బుడగనే దేహము. This bubble is the body. కనుక ఇది తిరిగి నారాయణులోనే లీనమైపోతుంది. Therefore it merges ultimately in Narayana. కనుక ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటివే యజ్ఞయాగాది క్రతువులు. The knowledge of the self are taught by the yajna and yagadi కానీ తెలివి rituals. తక్కువ వారు, ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు దేహాన్ని గురించి నిందలకు నిష్ఠూరములకు లొంగి అనేక విధమైనటువంటి విచారములకు గురి అవుతుంటారు. The worldly people, with all the physical feelings, they just submit themselves to all kinds of blame and frustration. కేవలం ఎప్పుడు కూడాను ఒకరిని బాధించటమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంటాది. They take it as their responsibility to hurt everyone. మంచిని కూడాను చెడ్డగా మారుస్తుంటారు. Even good is also depicted as bad. ఇలాంటి యొక్క జీవితం కలిగినటువంటి వారికి ఇంకొక మార్గమే లేదు, అధోగతి తప్ప. People who lead their life this way are bound to suffer ruin. కనుక మాటల తత్వాన్ని, The word, మానవ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకొని మెలగాలి. therefore we have to understand and conduct ourselves in relation to the word and the mind. మంచిని చూడక చెడ్డనే చూచేటువంటి వారు చాలా మంది ఉంటుంటారు. There are many who don't look at good, they only look at bad. ఇంకా కొంతమంది చెడ్డనే చూస్తూ మంచిగా భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు. There are some who view only bad and consider them good. ఈ రెండు తత్వములు కూడాను అసత్యములే. Both are false. ఎప్పుడూ మంచి చూచేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క దివ్య దృష్టి. The divine vision is that who just looks at good things only throughout. కనుక మానవత్వములో మనము చెడ్డని ఏమాత్రమూ చింతించరాదు. Therefore in human life you should never think of bad. ఒకవేళ మనము ఇతరులను నిందించినప్పటికీ మనము దమముతో శాంతంగా ఉండాలి. Even if anyone blames you, with all the control you should be at peace. దానికి ఉండినంత శక్తి మరొక దానికి లేదు. No other thing has got greater power than this. అలాంటి శాంతిని మనము అభివృద్ధి పరచుకోవాలి. You should develop that peace. శాంతిని ఎంత మనం పెంచుకుంటామో అంత మనకు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. The more you are at peace, you live long. కనుక మనకు శాంతిని కోల్పోతున్నాం. ఇప్పుడు Today we are losing peace. ఎవరైనా ఏమైనా అంటే మనం ఒక్క నిమిషం లోపల మనము మండిపోతున్నాము. If anyone says anything, you will be angry. తప్పుగానక సర్వమప్పుగా భావించి Without finding any fault, taking everything good, ప్రకటించుచుందురు పరుషజనులు. some express this way without considering anything bad. They take them everything good. తప్పులే గైకొని ఒప్పును దిగద్రొక్కి ప్రకటించుచుందురు ప్రాజ్ఞజనులు. Some divide these things, the good and the bad, and then they express that way. ఒప్పులన్నీ బల్మి తప్పులుగా మార్చి The mistakes are also, కలహించుచుందురు కలుషజనులు. the bad people will portray the bad things also as good things. ఒప్పులే దిగద్రొక్కి తప్పులను హెచ్చించి దూషించుచుందురు దుష్టజనులు. The bad people go on accusing you, taking only bad things into consideration. మొదటి మూడింటి వారికొక విధము కలదు. The first class of people, they have got a procedure.
నాలుగవ లక్షణం మందున నరుని నరయ ఇతని కంటెను ఘనరాక్షసుండే మేలు. When you take the fourth type of man, the demon is better than him. మంచిని కూడా చెడ్డగా మార్చేటువంటి రాక్షసులు ఈనాడు There అధికమైపోతున్నారు. are many demons who portray the good ఏదో also as చెడ్డను bad. చెడ్డగా మంచిని మంచిగా మార్చేటువంటి వారు ఉండవచ్చు. There may be people who view them as such good and bad. కానీ మంచిని కూడా చెడ్డగా మార్చేటువంటి వారు ఉండొచ్చు. But there are people who portray the good as bad. ఈ విధమైనటువంటి 4 రకములైనటువంటి మానవులు ఈ జగత్తులో మితిమీరిపోతున్నారు. These 4 classes of people are on the rise today in the ఇది world. అంతా కూడా కేవలము వినాశకాలే విపరీత బుద్ధి. We'll have the perverted minds in times of ruin. వారి వినాశమునకు తగినటువంటి యొక్క పునాదులు ఇవన్నీ సోపానములు. These are the foundations for annihilation. ఒకానొక సమయం లోపల At one time, బలరామకృష్ణుడు ఇద్దరు కూడాను సంభాషిస్తూ వచ్చారు. Balarama and Krishna were conversing. బలరాముడు ప్రశ్నించాడు, హే తమ్ముడా కృష్ణ, ఏమిటి ఈ యొక్క పరిస్థితి? ప్రపంచంలో జరగరానటువంటివన్నీ జరుగుతున్నాయే. Balarama questioned, what is the present day position? There are certain things that are happening which are not supposed to. కేవలం ఎక్కడో కాదు, కౌరవుల్లో పాండవుల్లో జరగటమే కాదు, It's not anything మన related to యాదవ Kauravas and కులంలో Pandavas. కూడా ఇలాంటి విప్లవం బయలుదేరుతుండాలి. Even among our own clan, Yadavas, there is revolution. ఒకరినొకరు కలహించుకుంటున్నారు, They are fighting. లేని each other. దోషములను పుట్టిస్తున్నారు, They have got all hatred. అనవసరమైనటువంటి కలహాలకు కాలోచిస్తున్నారు. They are just going forward for unnecessary అప్పుడు fights. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, Then Krishna said smilingly, ఇది కలి ప్రభావం అన్నాడు. brother, this is the effect of Kali. రాబోయేది కలి, The advancing age is Kali. దాని చిహ్నములన్నీ ఇప్పుడే నిరూపిస్తూ ఉంటుండాలి. All the forthcoming events are now present. ఈ వినాశ బుద్ధులంతా కూడా విపరీత కాలం కోసమే నేను అన్నాడు. All the wicked minds are there in times of total ruin. కనుక ఈనాటి విపరీత బుద్ధులన్నీ కూడాను వినాశ కాలమునకే. All the wicked minds will certainly lead to total annihilation. కనుక కాలం మన చేతిలోనే ఉంటుండాలి. The time is in your hand. మనలో ఇలాంటి వినాశనాశమైనటువంటి బుద్ధులు మనలో రాకూడదు. We should see that such minds we will not have. ఎప్పుడు కూడాను నిరంతరమైనటువంటి శాంతి భావములే మనలో అభివృద్ధి పరచుకోవాలి. We should develop peaceful feelings. ఎవరినైనా మనం బాధించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడు అది నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేయాలి. If you make an attempt to hurt anybody, make an inquiry. మనం ఒక విషయాన్ని ప్రచారం చేయాలనుకుంటే ఇది నిజమా కాదా అనేటువంటి కాలాన్ని తీసుకోవాలి. If you want to say anything, publicize anything, take time to investigate whether it's truth or ఎవరో false. బజారులో పోయేటువంటి బెగ్గర్లంతా కూడా చెప్పినదంతా కూడా మనం దాన్ని ప్రచారం చేయకూడదు. You should not simply carry it away by what all that is said by beggars on the streets. ఆ బెగ్గర్ చేసినటువంటి ప్రచారం బెగ్గరేగా అవుతుంట కానీ బిగ్గర్ కాడు. The publicity of the beggar is that of a beggar, never a bigger. బిగ్గర్ అయినటువంటి వాడు సత్యాన్ని విచారించాలి. The one who is bigger should know the truth. కాలాన్ని తీసుకోవాలి. He should take time. సత్యానిత్య విషయం పరిశీలన చేయాలి. He should also investigate the truth and false. తెలియనంత వరకు కాలాన్ని తీసుకోవాలి. He should take time. అంతేకాని ఏదో ఒకటి తెలిసిన తక్షణమే ఇది ఇట్టిది అట్టిది అని నిర్ణయం చేసుకోవటము ఇది కేవలం తెలివి తక్కువ పని. It is all foolishness to decide as and when you listen to a thing. ఇలాంటివన్నీ జరగటం దేనికోసం? Why such things are happening? మంచిని పెంచటం కోసమే జరుగుతుంటాయి. They happen only to develop good. ఈ పవిత్రతను అభివృద్ధి గావించే నిమిత్తమే పెరుగుతూ ఉంటాయి. All these sacred things are going to ఒక increase. దగ్గర పెద్ద గుంత తవ్వుతున్నామంటే ఆ గుంత తవ్వినటువంటి మట్టి పక్కనే తిరిగి గుట్టగా పెరుగుతూ ఉంటుంది. If you dig the pit deeper, there you will find the mound which is on the rise on the side. కనుక నీ తగ్గుమిట్టలనేటువంటిది ఇది కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే. These are the worldly actions. కనుక దైవత్వంలో మాత్రము ఇలాంటివి ఏమైనా కొన్ని జరిగినప్పుడు ఇది ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క పవిత్రతకే మూల కారణం. When certain things happen in relation to divinity, they are bound to take them to higher altitudes. పాండవులు కౌరవులు 9 దినములు యుద్ధం చేశారు. Pandavas and Kauravas fought for 9 days. ఈ 9 దినములు పాండవులు ఓడిపోతూ వచ్చారు. All these 9 days, Pandavas started losing. కానీ ధర్మజంలో అర్జునులో ఉన్నటువంటి యొక్క ఉత్సాహం క్షీణించిపోయింది. All that spirit is lost. కృష్ణుడు చెప్పాడు, Then Krishna said, ఎందుకో ఈ బావా ఇంత అవసరపడతావు? why are you worried? He said, అధర్మానికి మొట్టమొదట కొన్ని ఉత్సాహములు ఒక విజయాలు చేకూరుతుంటాయి. injustice at the beginning will have all the triumph. క్రమక్రమేణా అవి అణిగి
సత్యము, శాంతి, పవిత్రత పైకి వస్తుంది. Gradually they are subdued. The peace and the truth will come out later. కనుక నీవేమీ విచారించనక్కర్లేదు. So you don't need to be worried. లెమ్ము ధనుంజయ, Get up, Arjuna. విధి బలీయము, The destiny is strong. న్యాయము గెలుచు, Justice will triumph. నశించు స్వార్థము, Selfishness will సదా go. యుగధర్మగిదే కదోయి. This will happen. చూడు, 100 బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడి దిక్కు గలగరకట ప్రారంధం అదేమిటో. The father, though he has got 100 children, he will be left with none to do the obituary rites. కారణం ఏమిటి? What is the reason? ఈ కుయుక్తులు పన్నేటువంటి ఒక గుంపులంతా ఉంటుంటాయి. కొన్ని There are so many people who have got such సంకుచితమైన devices. హృదయాలు కలిగినటువంటి వారంతా ఉంటారు కొంతమంది. There are many people who indulge in such acts. వారికి ఇంతకంటే దమ్మిడి పని ఉండదు. They are useless. మానవత్వంలో హీనమైనటువంటి గుంపులు చేరుతుంటాయి. They are very mean in human society. కనుకనే So, ఈ విధమైనటువంటి పచ్చని రాజవంశమును పాడరింపజేయించినారు. in this mighty kingdom is totally ruined by them. దానిపై కచ్చెలు రాపే ఆ శకునిగాడు Further, there is Shakuni who will add to the fire. రగులుకొని మంట మింట ఇవ్వచ్చుని వింట. And this fire is just growing more and more. ఇంకా శరవర్షము దప్పదు విశ్వశాంతికి. For this peace in the world, that rain of arrows is bound to take place. పచ్చని రాజవంశము. This kingdom is కౌరవులు ఎంతో గుణవంతులుగాను, ఎంతో న్యాయ సంబంధమైనటువంటి మార్గములో ధర్మపరులుగాను అభివృద్ధి పొందుతూ ఉంటే ఈ యొక్క కౌరవులు ఓర్చుకోలేకపోయారు పాండవుల యొక్క మంచిని చూచి. Kauravas could not bear at the sight of Pandavas who are noble and the kingdom full of virtuous people and పాండవులు character. ధర్మమూర్తులు. Pandavas are the very form of వారిలో dharma. కించిత్ అనేటువంటి అసత్యం కానీ ఉండదు. They have no trace of falsehood. లేక ద్రౌపదిని పరాభవం చేస్తుంటే మంచి బలవంతుడైనటువంటి యొక్క భీముడు భుజబలము, బుద్ధిబలము, గజబలము కలిగినటువంటి వాడు. At the time of humiliation of Draupadi, you find Bhima there. అర్జునుడు ఎలాంటి వాడు? What sort of person is అర్జున Arjuna? పాల్గొన పార్థివత్ కిరీటి శ్వేతవాహన బిభిచ్చర్య జయ కృష్ణ సవ్యసాచి ధనుంజయ ఇన్ని బిరుదులు పొందినటువంటి వాడు. Arjuna has so many titles. ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఉండి కూడాను వారు ఏమి దాంట్లో చర్య తీసుకోలేదు. Though they are very powerful, they did not act. ఒక్క భీముడే చెలరేగి ఉంటే తన హస్తంలోనే కౌరవులంతా భస్మమైపు ఉండేటువంటి వారు. If Bhima decided so, he can kill all Kauravas at an కానీ instant. శాంతము జరగవలసింది జరగాలి. What is bound to happen must happen. కనుక ఇది అంత ఇప్పుడు మన భవిష్యత్తుకు ఉన్నత గుణమును చేకూర్చేటువంటిదే. All this will help us in future. కనుక పచ్చని రాజవంశమును పాడోరింపజనించినారు. You are born in this clan to ruin అట్లనే this kingdom. సాయి సంస్థలంతా యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించి కడకడలాడుతూ దివ్య తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటుంటే దీనిపైన అసూయాపరులనేటువంటివి అనేక రకములైనటువంటి యొక్క ఈ కౌరవుల మాదిరి కొంతవరకు ప్రారంభమవుతూ వచ్చింది. When Sai organizations are spread throughout the world and doing wonderful activities with full of effulgence and right and enthusiasm, there are దానిపై many people who కచ్చెలు develop రాపి hatred. ఆ శకునిగాడు. Added to that, there is Shakuni too. ఇంకా దీనికి తగినటువంటి వారంతా ఉంటుంటారు సాధ్యమైనంత వరకు కూడాను. There are also people appropriate to the గంటకు తగిన situation. బంతలే. And they will also be there in వాళ్ళెవరు abundance కూడా too. విద్యావంతులని కానీ లేక తెలివితేటలు కలవారని కానీ మేధావంతులని కానీ ఎప్పటికీ చెప్పడానికి వీలు కాదు. అలాంటి విద్యావంతులు తెలివితేటలు కలవారు మేధావంతులైతే ఇలాంటి చిల్లర విషయంలో పాల్గొనరు. We cannot say that they are intelligent people, educated people. If they are so, they దీనిని will not బట్టి do like వారు that. ఎంత చిల్లర వారు అని మనకు We అర్థమవుతుంటుంది. can understand they are cheap people. ఇంతే కాదు, Not only this, దానిపై కచ్చెలు లేపి ఆ శకునిగాడు Shakuni is there who added fuel to the fire. రగులుకొని మంట వింట ఇవ్వచ్చుని వింట. And యావత్ ప్రపంచమంతా కూడా ఇది ఒక ప్రాకిపోయింది. this has spread worldwide. ప్రాకిపోయి ఏమైపోయింది కట్టగడపటికి? What happened at the end? అంత శరవర్షంతో తగ్గిపోయింది. Everything after the rain of arrows, everything subsided. తన యొక్క అష్టములే తనకు విరుద్ధంగా మారిపోయినాయి. All the arrows turned against him. ఆ విరుద్ధమైన అష్టములే వారిని తిరిగి హింసించాయి. The very arrows have harmed them. అప్పుడే పాండవులకు విజయాన్ని చేకూరింది. Then Pandavas were successful. కనుక అదే విధంగానే In a similar way, అతి స్వల్ప కాలము లోపలే very soon, సాయి యొక్క ప్రభావము యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించిపోతుంది. the influence and the effects of Sai are going to spread all over the world very soon. గడచిన దానికంటే మరింత 1000 రెట్లు అధికంగా మారిపోతుంది. It is going to increase 1,000 times more than the కారణము past. మన మంచే.
The reason is one's own goodness. మనలో ఎట్టి దోషము లేదు. There's no defect in us. చేసేదంతా కూడా పవిత్రమైనటువంటి కార్యములు. What all that is done are sacred. చెప్పేదంతా సత్యమైనటువంటి పలుకులు. What all that is said is truth. ఆచరించేటువంటి కూడా అనన్యమైనటువంటి ఆత్మతత్వముకు సంబంధించినవి. What all that is practiced relate to the knowledge. ఇలాంటి దానికి మనం వెరువనక్కర్లేదు. We need not have fear. పంటను కోసి తూర్పు ఎత్తినప్పుడు గట్టి యొక్క గింజలంతా కింద పడతాయి, తోళ్లంతా కొట్టుకొని పోతాయి. At the time of the harvest, during the process of winnowing, the grain will settle there, the chaff will go. ఈ మార్పు జరగటం నిజ భక్తులంతా కూడా కఠినంగా నిలుస్తారు. Because these changes, the true devotees will remain steady. అటు ఇటు ఉండేటువంటి ఈ తోలు బొమ్మలంతా కూడా కొట్టుకొని పోతాయి. These dancing dolls with wavering minds will get out. ఇది కేవలం ఒక తూర్పు పట్టినట్టుగా ఉంటుంటాది. This is just filtering winnowing. కనుక మనలో ఉండినటువంటి సత్యాన్ని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు. Therefore, the truth within us we should never change. ఎలాంటి దానికైనా మనము మీట్ చేయాలి. We should be లైఫ్ prepared ఈజ్ to meet. ఛాలెంజ్, మీట్ ఇట్. Life is a challenge, meet it. కనుక దీనిని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నించాలి. You should be ready to resist. ఎట్లా ఎదుర్కోవటము? How to resist? మాటకు మాట, ఏటుకు ఏటు కాదు. It's not word for word. మనము సత్యమాటనే సత్యమాట. We should say truth for truth. ఎవరిని మనం నిందించనక్కర్లేదు. We don't need to blame anyone. ఎవరిని మనం బాధించనక్కర్లేదు. We don't need to harm anybody. మన సత్యాన్ని మనం వదలకుండా ఉండాలి. We should never leave our truth. ఆ విశ్వాసమే నిజమైన భక్తుల యొక్క శ్వాసంగా భావించాలి. That faith is the life breath of a devotee. కనుక మీరు ఈ యొక్క భక్తి ప్రపత్తుల యొక్క తత్వం నందు మీరు విశ్వాసమును మాత్రం దృఢంగా ఉంచుకోవాలి. With all the devotion, steadfastness, strengthen your faith. అసూయాపరులు ఎన్ని రకములైనటువంటి కథల్లో పుట్టిస్తారు. There are people of jealousy who spread stories. ఈ అసూయకు తగినటువంటి ఒక ద్వేషం వారు మరింత దాన్ని రెచ్చగొడతారు. Along with jealousy, there are people full of hatred. వీరంతా శకుని యొక్క సంతతి వాళ్లే. They all belong to ఈ Shakuni శకుని family. సంతతి ఎవరి దగ్గర చేరుతుంది? Where do they go? దుర్యోధన దుశ్శాసనాల దగ్గరనే చేరుతుంది. They will be in the company of Duryodhana and Dushasana. ధర్మజుడు పాండవుల దగ్గర చేరదు. They will never be in the company of Pandava. కాబట్టి ఇలాంటి దుర్యోధన దుశ్శాసనాదులతో కూడినటువంటి శకుని తత్వము ఏనాటికైనా నాశనమే. Therefore, the nature of Shakuni in the company of Duryodhana and Dushasana is bound to ruin. మంచికి ఏనాటికి లోటు రాదు. The good will never fall short of it. ఏనాటికి పెరగదు. It will never decrease. కనుక మనం ఈ సత్యం లోపల మన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. Therefore, in the path of truth, we should grow in life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సమయము చిక్కిన తప్పదు, తిరిగి చిక్కదు. The time will never return. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని Making use of this సాయి opportunity. సంస్థలలో దినదినాభివృద్ధిని చేయించండి. See that Sai organizations grow day by day. వీధి కూడాను సాయి నామం మ్రోగాలి. There should be Sai name in every street. ప్రతి హృదయమును కూడాను పవిత్రం చేయాలి. Make every heart sacred. ప్రతి మనిషి కూడాను సుఖ సంతోషంతో జీవించాలి. Every mind should be in peace నీ and happiness. విరోధులను కూడాను నీవు ప్రేమించు. You love even your enemies. నీ యొక్క ద్వేషులను కూడా నీవు అంతరంగికమైనటువంటి స్నేహితులుగా విశ్వసించు. You also consider the one who hates you as your friend. తప్పు లేదు. There's no mistake. ఎవరిని మనం నిందించనక్కర్లేదు. We don't need to blame anybody. మన సత్యాన్ని మనం నమ్మి మన సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మనకు సత్యం విజయం. When we follow our own truth and follow the same path, we are bound to be సత్యం successful. ఒక్కటే. Truth is one. ఏకం సత్యం. Only one truth. ఇలాంటి సత్యంతో మన జీవితాన్ని జరపాలి. We should lead our life in truth. అందరూ కలిశారు కనుక Since all are here, 70వ సంవత్సరంకు జరగవలసినటువంటి యొక్క ప్రోగ్రాంలన్నీ కూడాను నిర్ణయాలు చేసుకున్నాం. the 70th birthday celebrations, ఇది ఏవి జరిగినా ఇవి మాత్రం మానవు. whatever may happen, they're bound to సాయి take place. సంకల్పం జరిగే తీరాలి. They're bound to take place. ఆకాశం ఊడి ముక్కలుగా పడినప్పటికీ ఈ సంకల్పాలు మారవు. Even the sky may fall and break into pieces. అయితే But దేనికి అడ్వర్టైజ్ చేస్తారు? why people advertise? ఖర్చు కాని వస్తువుని అడ్వర్టైజ్ చేసేది. That which has no value, they advertise. ఖర్చు అయ్యే వస్తువుకు స్టాకే లేదు, ఇంకా దీనికి అడ్వర్టైజ్ ఎందుకు చేయాలి? The saleable commodity doesn't need any advertisement. ఎప్పటికప్పుడు దీనికి ఖర్చు అయిపోతుండాలి. They go on getting exhausted moment to moment. కనుక ఈ 2 సంవత్సరం లోపలనే In the coming 2 years, అనేక విధమైనటువంటి ఘనకార్యాలు జరుగుతూ వస్తాయి. many great things are going to happen. బీద సాధారణమైనటువంటి సోదరుల యొక్క తత్వాన్ని కూడా చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. It also aims at knowing the difficulties and the problems of ఈ the poor and నవంబర్ needy. 18వ తేదీయే 70 పెయింటింగ్లు చేస్తున్నాము.
This November 1870 mass marriages are going to be performed. ఏ విధంగా పెండింటి చేయటము? What sort of? What is the way? మ్యారేజెస్ అంటారు కొంతమంది. Some call it mass marriages. ఏదో చిల్లరగా చేసేసేసి ఏదో ఇంత బొట్టు కట్టించి వాళ్ళని పంపిస్తారు. They do it in a simple way and then కాదు send them. కాదు 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 అట్లా కాదు ఇది. It's not like that. వారి జన్మములో కూడా ఈ రీతిగా మా వివాహములు జరుగుతుందా అని వారు ఆశ్చర్యపడేటువంటి రీతిగా చేస్తారు. The marriage will be performed in such a way that they would never dream in their lifetime. బంగారు చైను తాళిబొట్టులో చైన్ ఇస్తున్నాము. They will be presented with gold chain. ఇంకా మగవారికి ఉంగరాలు ఇస్తున్నాము. And the bridegrooms will receive rings, వారికి golden rings. భోజన సామగ్రికి తగినటువంటి వంట పదార్థాలంతా ఇస్తున్నాము. All the food will be supplied. పాత్రలంతా ఇస్తున్నాము. Utensils will be given. గొప్ప కంచి చీరలంతా కట్టిస్తున్నాము. They are going to be gifted kanchi sarees. ఇంతే కాకుండా Not only this, వారికి గృహాలు కూడా కట్టిస్తున్నాము. we are going to build houses for them. ఇంకా ఏ విధమైనటువంటి చేతగానేటువంటి వారు స్త్రీలు కొంతమంది ఉంటుంటారు. There are certain helpless women. ఏదో ఇంటిలో ఉండి ఏ పని చేయడానికి సాధ్యం కానటువంటి వారికి సూయింగ్ మిషన్లు ఇస్తున్నాము. There are some who want to do something while remaining at home. ఈ They సూయింగ్ are going to be sewing మిషన్ కేవలం machines. మన ఇండియాలో చిక్కేది 500-600 కాదు. They are not Indian make 500-600. ట్రినిడాడ్ నుంచి వచ్చిన రెండు ప్రక్కలు కూడా అదే ఊరికి అతికిస్తే చాలు, అడ్జస్ట్ చేస్తే చాలు, అదే కుట్టేసేస్తుంది. They are from Trinidad. If we just bring them together, it stitches ఇలాంటి automatically. ఆధునికమైన మిషన్ అంతా ఇస్తున్నాము. The modern machines are going to be distributed. ఇంకా మరికొంతమంది ఈ పని లేక ఈ శకుండ్లు దుర్యోధనులు ఇట్లాంటి వారంతా వాళ్ళ జతంలో చేరుకొని ఇష్టం వచ్చినట్టుగా వాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కారణం ఏమిటి? వారికి ఏ పనులు ఉండవు. అలాంటి వారికి కూడా పిలిచి వారికి ఒక రిక్షా ఇచ్చి పని చేసుకోనైనా అని ఇచ్చేసేస్తున్నాము. There are also there aimless people who have no job, who have no work whatsoever. They join the company of ఒక్కొక్క రిక్షా Duryodhana. 45,000 రూపాయలు. They are going to be present with the rickshaws. Each అలాంటి are రిక్షాలు ఇచ్చి 45,000. వాళ్ళ జీవితాన్ని ఆధారం చేసుకోమని ఇస్తున్నాము. With this rickshaw, they will be able to carry on their living. ఇంకా మన చుట్టూ పరిసర ప్రాంతములంతా కూడాను ఏదో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి వారికంతా కూడాను మేమే ట్రాక్టర్స్ అంతా తెచ్చి మేమే దున్నిచ్చి వారితో ఏమాత్రం కూడాను వసూలు చేయకుండా వర్షం పడతానే పల్లెకు వెళ్లి వారి భూములంతా సాగు చేపించి వారికి పంటలు పండించే అధికారం చేస్తున్నారు. There are people all around owning 4 to 5 acres of land. We are going to present no tractors. In ఏ time, ప్రభుత్వం చేస్తా ఉంది? what government is doing ఏ it? వ్యక్తులు చేస్తున్నారు? What individual is doing it? అందరూ చెప్పేవారే కానీ చేసేవారు లేరు. All say but they don't do. నిజంగా ఇక్కడికి వచ్చి ఏమి జరుగుతా ఉంది అనేటువంటి కన్నులు తెరిచి చూసేటువంటి విజ్ఞానికే తెలుస్తుంది కానీ ఎక్కడెక్కడో కూర్చుని అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారికి ఏమీ తెలియదు. The knowledgeable one who would come here and observe in person will be able to know, not the one somewhere 30 else. సంవత్సరం లోపలనే ఈ ప్రశాంతి నిలయం లోపల పుట్టపర్తి కుగ్రామము Puttaparthi is a tiny village. ఈనాడు పుట్టపర్తి గొప్ప పట్టణంగా మారిపోయింది. Puttaparthi today is a great city. ఎవరు మార్చగలరు? Who can make it like that? మా ఇండ్లు మేము కట్టుకున్నాము అని వారు చెప్పొచ్చు. They may say we have built a ఆ house. ఇండ్లు కట్టుకోవడానికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది? How could you get the money there? మా ప్రశాంతి నిలయం భూమి కొనే సమయంలో 1 ఎకరా 200 రూపాయలు. At the time of construction of this Prashant Nilayam, each acre ఇప్పుడు cost ఈ యొక్క 200. దీంట్లోపల 1 సెంటు 80,000. Today 1 cent costs 80,000. ఈ వెల ఎక్కడి నుంచి పెరిగింది? సాయిబాబు నుంచి పెరిగిందా? మీ నుంచి పెరిగిందా? How do you get the value more and more? It is because of మా Sai భూములు Baba. అమ్ముకున్నాం, మేము ఇల్లు కట్టుకున్నామని దీర్ఘంగా మాట్లాడతారు. కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇంత వెల ఎవరి నుంచి వచ్చింది? ఈ విచారం ఎవరైనా చేస్తున్నారా? You say that we have constructed houses. How could you have the value? ఇక్కడ సాయిబాబా ఉండినప్పుడే ఇవన్నీ గొప్ప భవనాలుగా లేస్తున్నాయి. So long there is Sai Baba here, all mansions will grow. 2 నెలలు నేను బెంగళూరులో ఉండేటప్పటికి అన్ని షాపులు మూతలబడ్డాయి. ఇంత మాత్రం కృతజ్ఞత ఉండనక్కర్లేదా మానవునికి? ఇంత మాత్రం విచారణ చేయనక్కర్లేదా మానవునికి? గ్రామస్తులు కానీ ఇంకెవరైనా కానీ ఏ వ్యక్తులైనా కానీ ఒక్క వ్యక్తి వల్ల ఇంత ఎట్లా జరుగుతుండాలి? When Swami was there in Bangalore, all the shops had to be closed and wound up. They గొప్ప should గొప్ప not be పట్టణాల్లో grateful. కూడా గొప్ప హాస్పిటల్ కట్టడానికి వీలు కాదు. In big cities also it's not ఈ possible to construct గ్రామం a లోపల hospital. ప్రపంచంలో లేనటువంటి హాస్పిటల్ ఇక్కడ నిర్మించాము. A hospital is constructed here which is not there nowhere in the world. పుట్టపర్తి కుగ్రామం లోపల ఏరోడ్రోమ్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? Did anybody dream ఇది ఏ aerodrome ప్రభుత్వం here? కూడా చేయడానికి వీలు కాదు.
It's not possible to do. అలాంటిది 10 సంవత్సరం లోపల ఒక్క వ్యక్తి ఇంత అభివృద్ధి గావించాడు. దీనికంటే గొప్పతనం మరొకటి లేదు. ఇది కేవలం వర్ణించుకోవటం కాదు. It's all done by one సత్యాన్ని person. చెప్పి ప్రజల లోపల ఈ సత్యాన్ని హెచ్చరించే కోసం చెప్తున్నాను. It's all taken up, done by one master. It's only to tell you and caution you. నాకు These things are ప్రచారం said. అక్కర్లేదు. No publicity. నేను ఎప్పుడు ఎవరితో ఇది చేస్తున్నా అది చేస్తున్నానని చెప్పను. Swami will never tell కానీ anybody. పరిస్థితులను పురస్కరించుకొని ప్రజలకంతా ఈ సత్యాన్ని కొంతవరకు హెచ్చరింప చేయాలి. In the present circumstances, people have got to be informed. కనుక ఎవరు కూడా నోరెత్తడానికి వీలు లేదు. Nobody can open their mouth. వేరు చూపడానికి వీలు లేదు. They cannot point out their ఈ finger. అసూయపరులు వేరే కాదు, ఎన్నైనా చూపొచ్చు. People of jealousy may show any number. అలాంటి వారికి మనం ఏమాత్రము జవాబు లేదు. No reply for such people of jealousy. వారిది వారినే శిక్షిస్తుంది. They will be harmed to కనుక themselves. మనం శిక్షించనక్కర్లేదు. They need not be punished by anybody. దివ్యాత్మ స్వరూపులారా, రాబోయేటువంటి కాలమునకు మీరందరూ కూడా ఆతృతతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి యొక్క వ్యక్తులుగా మీరు తయారు కావాలి. Embodiments of divine Atma, be ready for the future. Be ready yourself. ప్రపంచమంతా కూడా ఒక విధమైనటువంటి ఒక దిగ్విజయాన్ని సాధిస్తుంది. The whole world will be successful. ఈ యొక్క సందేశమును మీరు హృదయంలో ఉంచుకొని దినదినానికి మీరు కాచుకొని చూడండి. Preserve this message. Wait on day by day. సాయికి ఏది ఒక్కటి ఇష్టం లేదు. Sai doesn't like ఏది anything. మీ నుంచి నేను కోరటం లేదు. Swami doesn't expect anything from you. కానీ నేను కోరేది ఒక్కటే, నిర్మలమైనటువంటి ప్రేమతో విశాలమైన భావంతో సమాజ సేవను చేయండి. Swami wants only one thing, with the pure heart, with love for the society. అనవసరమైనటువంటి విషయాల లోపల నేను ఎప్పుడు ప్రవేశించను. Swami will never involve himself in other matters. అందరూ మనవారే, All belong to us. అందరి యందు దైవత్వం ఉన్నది. There is divinity in కానీ everyone. వారి దురదృష్టవశాత్తు ఏ జన్మాంతర కర్మ వశాత్తు వారికి కొన్ని పిచ్చి బుద్ధులు పుడుతుంటాయి. Either because of misfortune or because the అవి past కూడా life. తాత్కాలికంగా వచ్చేటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. They also come in between but not permanent. కనుక దుర్యోధన దుశ్శాసనాదులు కూడాను ఆ తాత్కాలికంగా వచ్చి తదుపరి కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. Duryodhana, Dusyasana also did wicked things in the beginning. Ultimately prayed to Krishna. కనుక మనం ఎవరిని కూడా ద్వేషించనక్కర్లేదు. Therefore we don't need to hate anyone. అందరినీ ప్రేమించి Loving everybody. అందరి మంచిని కోరి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి దీర్ఘమైనటువంటి విశాల భావంతో మీరు జీవించడానికి ప్రయత్నించండి. We should make an effort to live wishing the prosperity of the entire world. సాధ్యమైనంత వరకు మీకు కాలం చిక్తే సాయి సంస్థల్లో ప్రవేశించండి. ఇంతకంటే పవిత్రమైనటువంటి సంస్థ మరొకటి లేనే లేదు లోకంలో. If you find time, join Sai organizations and do service. There's లోకంలో no other ఎన్నో sacred thing. ఆర్గనైజేషన్స్ అంతా ఉంటున్నాయి. వాటి విషయం నేను చెప్పను. కానీ మన ఆర్గనైజేషన్ లోపల ఉండినంత పవిత్రత ఇంక ఏ ఆర్గనైజేషన్ లో కూడా లేదు. There are many organizations, but the sanctity is more and more. ఇతని in వాళ్ళు this ఎన్నో organization. మాట్లాడవచ్చును కానీ Many things might be talked about. మన సంస్థలు ఎప్పుడు ఉపకారమే. But our organizations render service. సహాయమే. They give help all the time. ఇది మన సంస్థల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. These are the aims of our organization. కనుక ఎవరైనా ఏ జాతి వారైనా నాకు జాతి మత భేద కుల భేదములు ఏమాత్రము లేవు. ఈ 18వ తేదీకి అందరూ ఆనందంగా వివాహానికి సిద్ధమై రండి. తప్పక నేను ఆనందంగా హృదయోల్లాసంగా మీ యొక్క జీవితంలో మరవరాని ఆనందాన్ని అందించి మీకు గృహస్థ ధర్మాన్ని అందిస్తాను. Be ready to attend the 18th function. Marriages are going to be performed. Swami will make you happy, take you to ecstasy. రేపటి నుంచినే ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు ఆ యొక్క వివాహమును సంబంధించినటువంటి బిడ్డ బాయి ఈ రెండింటి యొక్క పేర్లు తల్లిదండ్రుల పేర్లు వాళ్ళకి అందించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చును. From tomorrow onwards, go to the office and register, giving all the details of the bride and the bridegroom. అయితే ఒక్కటి, ప్రభుత్వం యొక్క నిబంధనలకు ఏమాత్రం కూడా మనం ఉల్లంఘించిపోకూడదు. But however, we should not transgress government rules. ఇన్ని విధమైన ఆదాయాలు వస్తున్నాయి అని చెప్పని పూర్వం ఒక వివాహం చేసుకొని కూడా తిరిగి ఇంకొక వివాహానికి రాకూడదు. Because of the benefits now, the one who was already married should not be prepared to marry again. అలాంటి మాత్రం వస్తే మేము అంగీకరించము. If such people come, they will be rejected. ఇంతే కాకుండా బాల్య వివాహం అని కూడా ఒక చట్టం ఉంటుండాలి.
However, there is also another law, the child ఏదో marriage. ఈ సమయం చిక్కింది తర్వాత మాకు చిక్కుతుందో లేదో అని ఏ 12 సంవత్సరంలో బిడ్డనో తెచ్చి వివాహం చేయకూడదు. 18 సంవత్సరములు కావాలి. Because the time has come, they should not bring the girls of 12 years old. They should be 18 years. ఇలాంటి దాంట్లో ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వము ఇంకా ఎంత చిల్లర మంది ఉంటారు, తప్పు చూసేటువంటి వారే ఉంటారు. వాళ్ళు కూడా ఇలాంటి దాన్ని ఒక ఆస్కారంగా తీసుకుంటారు. As government and cheap people, there are many people who will show the point out. We should not give scope. కనుక సాయి సంస్థల వారందరూ కూడాను ఇందులో పాల్గొని వారి మంచి చెడ్డలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకు విచారించి అలాంటి దంపతులను తీసుకుని వచ్చి మీరు కూడా ఈ అవకాశంలో చక్కని ఆనందాన్ని అనుభవించండి. Therefore, members of this organization should make proper inquiry and bring them here. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం